బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. సార్ మీరు జనాల్లో ఈ మధ్య తెగ తిరుగుతా ఉన్నారు. మీరు కూడా కొంతమంది అభ్యర్థులకి ప్రచారం చేస్తా ఉన్నారు. సో మీరు ప్రచారం చేస్తున్న అభ్యర్థులకి ఈ ప్రోగా కాకుండా అసలు మామూలుగా మన విజయవాడ కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఎందుకంటే మనం గతంలో ఒకసారి మాట్లాడాము, కానీ ఇప్పుడు ఏంటంటే నామినేషన్ల పర్వం వచ్చేసింది. మనకి ఎవరెవరు పోటీ చేస్తున్నారో, ఎలాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారో, ట్రెండ్ ఎలా ఉందో, ఎంతెంత ఖర్చు పెడుతున్నారో అన్ని కూడా మనకి క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కృష్ణా జిల్లా విజయవాడ ఎలా ఉంది సార్? మూడు ఎలా ఉంది? ఏ పార్టీలకి ముందంజలో ఉన్నాయి ఇక్కడ? కార్తిక్ గారు ధన్యవాదాలు. సాధారణంగా 5 ఏళ్ల వైసీపీ పరిపాలన చూసిన తరువాత, ఆ పరిపాలన నకల్లో అర్థం చేసుకున్న తర్వాత, వైసీపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఊహించిన పరాభవమే ఎదురు కావాలి. ఉహు. ఎందుకంటే దాని స్వయంకృతాపరాధం మనకి ప్రజలు చేసిన ఉద్యమాల్లోనే అర్థమైంది మనకి. అటు అమరావతి ఉద్యమకారులు కానీ, విశాఖ ఉక్కు ఉద్యమకారులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆఖరికి ఉద్యోగులు కానీ, ఏ సామాజిక వర్గము రహదారుల మీదకి రాని సామాజిక వర్గం అంటూ ఏదీ లేదు. కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. అయినను అయినను వైసీపీ పార్టీ ఇంకా నిలబడగలుగుతుంది, ఇంకా దాన్ని అది గట్టి పోటీ ఇస్తుందంటగానే ఒక భావం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న మాట యథార్థం. నేను ఇందాకనే ఒక స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐతో మాట్లాడాను. ఉహు. వాళ్ళు కూడా వాళ్ళ సర్వే ప్రకారంగా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణా జిల్లాని ఒక యూనిట్గా తీసుకోండి. కృష్ణా జిల్లాలో వచ్చే రిజల్ట్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందో అధికారంలో చెప్పొచ్చు. ఎందుకంటే కృష్ణా జిల్లా అనేది రాష్ట్రంలో చైతన్యవంతమైన జిల్లా, విద్యావంతులు ఉన్న జిల్లా, రాజధాని ఉన్న జిల్లా. కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఉన్న జిల్లా. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్ సర్వే ఏంటంటే, ఇప్పుడున్న తాజా సర్వే ది 22 ఏప్రిల్న 7 వైసీపీకి, 8 టీడీపీకి, 1 జనసేనకు వస్తుందనేది వాళ్ళ రిపోర్ట్. ఓకే, అంటే 9 కూటమికి, 9 కూటమికి, 7 వైఎస్ఆర్సీపీకి. ఉమ్. ఆ. ఆ 7 పేర్లు కూడా చెప్పేశాడు ఉమ్. ఎస్ఐ గారు నాకు. ఆ. దాదాపుగా ఆయన చెప్పిన పేర్ల ప్రకారం అంటే, మళ్ళీ ఇప్పుడు నేను ఆ పేర్లు చెప్తే ఇది పెద్ద వైరల్ అయిపోయి కంగారు పడిపోతారు. ఆ, పర్లేదు సార్, అంటే ఊరికే అంటే అన్ని చెప్పొద్దు, కానీ మేజర్ ఏమన్నా చెప్పండి. మేజర్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ కోటాలోనే తిరువూరు ఉమ్. వైసీపీకి. అవును, అది కొలికిపూడి శ్రీనివాస్ గారిని, తిరువూరు కొలికిపూడి శ్రీనివాస్ గారిని చెత్త తిరువూరు చెప్పి అందరూ అంటా ఉన్నారు. ఆ. తిరువూరు ఉమ్. నూజివీడు, నూజివీడు, గుడివాడ, గుడివాడ, ఆ విజయవాడ వెస్ట్. విజయవాడ వెస్ట్ అని మీరే చెప్పేస్తున్నారండి. దాని మీద కూడా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ అదే కదా. విజయవాడ వెస్ట్ ఆరిఫ్ విజయవాడ ఆరిఫ్ వెస్ట్, గారికి ప్రోగా ఉందని. ఆ. ఆ అవనిగడ్డేమో జనసేనకి, అవనిగడ్డ జనసేన అంటే కూటమి. ఆ. ఆ ఉమ్. నందిగామ నియోజకవర్గము పూర్తిగా టైటు. ఆ. ఇలా అంటే 7 వైసీపీకి అని అంటే, నా దృష్టిలో కృష్ణా జిల్లాలో 7 వైసీపీకి రావటం అని అంటే, ఉమ్. రాష్ట్రంలో అధికారం వైసీపీకి వస్తుందనే భయం నాకు పట్టుకుంది. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ మనకి 9 వస్తే మెజారిటీ కూటమికే వచ్చింది ఎట్టి కదా. పరి ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదండి. ఉమ్. ఎందుకంటే 1600 రోజుల రాజధాని అమరావతి ఉద్యమం జరిగిన తర్వాత ఉమ్. ఆంధ్రప్రదేశ్లో చైతన్యవంతమైన జిల్లాలు ఇవే అవ్వటం మూలాన ఉమ్. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి స్థానం రాకూడదు. ఉమ్. కృష్ణా జిల్లా లాంటి జిల్లాల్లో కూడా సగభాగం పంచుకుంటే దాని ఉనికి ఉత్తరాంధ్రలోను, రాయలసీమలోను, ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా బాగా ఉంటుందని చెప్పేసి అని అర్థం. ఓకే. కాకపోతే ఏంటంటే మనం గతంలో 2 నెలల 3 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అప్పటికప్పుడు ఎన్నికలు పెడితే అనుకున్నది ఏంటంటే, అందరూ కూడా 140 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ఘంటాపథంగా చెప్పారు. ఉమ్. కారణం ఏంటో తెలియదు కానీ, కూటమి కట్టిన తర్వాత, భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వచ్చిన తర్వాత దాని యొక్క సంఖ్య తగ్గుతుంది, అవును. కూటమి యొక్క బలం తగ్గుతుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.
ఎక్కడ ఉన్న ఎక్కడో 30 స్థానాలు 30 స్థానాలు ఉన్న వైసీపీ పార్టీ ఇప్పటికే దాదాపు 70 స్థానాలకు వచ్చిందంట. ఉమ్, సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చాప కింద నేలలాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలని, అలాగనే రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాలని, ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు పలుచబడిపోయి కూటములుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిన్ టు పిన్ జడదువ్వుకుంటే పాయలుగా ఎట్టయితే జడదువ్వుకుంటారో పిన్ టు పిన్ ఆయన రాజకీయ లౌక్యంతో ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున తెలుస్తున్న అంశం. జగన్మోహన్ రెడ్డి గారు పైకి 175 అని చెప్తున్నారు కానీ వైసీపీ టార్గెట్ 175 కాదు, 75. కేవలం 90 ఓకే. 90 ఉమ్, 90 88 వచ్చినా సంతోషమే. ఉమ్, అధికారాన్ని నిలబెట్టుకోవటమే దాని యొక్క పరమావధి. ఉమ్, కానీ పైకి మాత్రం అలా చెప్తా ఉంటుంటారు. కాబట్టి మీకు ఈ మాట వింటున్నారు కదా, ఇప్పుడు ఈ మధ్య కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం వచ్చిన తర్వాత సీట్ల కేటాయింపులో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి అవును. మీకు. పెనమలూరు కానీ, లేదా పోతిన మహేష్ కానీ, ఉమ్, లేదా మన సింగనమల కానీ, ఎన్ని చోట్ల మార్పుల దగ్గర లేదా పిఠాపురం కానీ ఉమ్, సొంత పార్టీ అభ్యర్థులు ఎంత నిరసన వ్యక్తం చేశారు. దాన్ని మళ్ళీ సరి చేసుకోవటానికి అధినేతకి ఎన్ని తలనొప్పి వ్యవహారాలు వచ్చినాయి. ఈరోజు ఇవన్నీ కూడా ఇంకా మడకశిర కూడా. ఇవన్నీ మడకశిర మడకశిర కూడా. ఉమ్, మడకశిరలో అయితే అభ్యర్థి కారు మీద దాడి చేశారు. ఉమ్, ఎందుకంటే బలవంతంగా, నేను ఈ మాట సందర్భంగా ఒక మాట చెప్తాను సార్. ఉమ్, అంటే ఒక పార్టీ అధినేతని ఆ పార్టీలో ఉన్న నాయకులు ధిక్కరించడాన్ని అదేదో అప్రజాస్వామిక చర్యలాగా, ఉమ్, అది క్రమశిక్షణ లేని నాయకుల్లాగా భావించడం అనేది నా దృష్టిలో పొరపాటు. అంతే కదా. ఉమ్, ఎందుకంటే ఉమ్, ప్రజాస్వామ్యంలో కష్టపడుతున్న వ్యక్తులు వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు రామారావు గారి కొలువులోనే 30 మంది మంత్రులు ఆ రోజున రామారావు గారిని వ్యతిరేకించి బయటకు వచ్చారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. ఉమ్, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కూడా అదే. ఉమ్, ఎన్టీ రామారావు గారు తీసుకుంటున్న నిర్ణయాల మూలాన ఉమ్, పార్టీ అన్యాయం అయిపోతుంది, పార్టీ వేరే చేతికి పోతుంది, తీరా ప్రజలకు అన్యాయం జరుగుతుందని కదా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చింది. అవును. ఇప్పుడు ఏ పార్టీకి, ఇప్పుడు సోనియా గాంధీని ఎదిరించేసి ఇందిరాగాంధీని ఎదిరించి ఎన్ని పార్టీలు రాలేదు? ఉమ్, మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మనిషి కాదా? ఉమ్, లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మనిషి కాదా? ఉమ్, తమిళనాడులో డిఎంకే పార్టీ నుంచే కదా అన్నా డిఎంకే వచ్చింది. ఉమ్, ప్రజాస్వామ్యం కోసం నాయకులు ఎదిరిస్తే వాడు పనికిరానోడు అని చెప్పేసానని, అంటే శిరస వంచేసి జీ హుజూర్ అంటే పనికొస్తారనే భావం కూడా మరి కరెక్ట్ కాదు. ఓ ఉమ్, విధంగా చెప్పాలంటే మరి రాజకీయ నాయకులు అంటే ప్రజాస్వామ్యానికి ప్రత్యేకులు, మరి వాళ్ళు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఉమ్, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య వచ్చినాయి. కాబట్టి నా దృష్టిలో ఏంటంటే, నా దృష్టిలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా బోడే ప్రసాద్ లాంటి వాళ్ళు, పోతిన మహేష్ లాంటి వాళ్ళు, లేదా పిఠాపురంలో శ్రీనివాస వర్మ, లేదా ఇప్పుడు మీరు అన్న మడకశిరలో డాక్టర్ సునీలు, వీళ్ళందరూ వాళ్ళ ప్రజాస్వామిక వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళు కానీ చూడాల్సిందే తప్ప వాళ్ళు ఏదో తప్పుడు మనుషుల్లాగా, అంటే మనం ఏ అభ్యర్థిని పంపిస్తే ఆ అభ్యర్థికి వాళ్ళు శిరస వహించాలని ప్రజాస్వామ్యంలో ఇంకా ఏముంటుంది? కాబట్టి ఇటువంటి విపత్కరమైన పరిణామాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా వైకాపా పార్టీ పిన్ టు పిన్ ఆర్గనైజ్ చేస్తుందంట. ఉమ్, కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడే కూర్చొని పనిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఉమ్, పిఠాపురానికి. అవును. మీకు లోకేష్ గారు మంగళగిరి విడిచిపెట్టేసి బయటికి వెళ్ళలేకపోతున్నాడు కదా. ఉమ్, కారణం ఏంటి? అంటే అధికార పార్టీ చక్రబంధం చేస్తుందనే కదా, అంటే ఎన్నికలు అంత టైట్ అయిపోతుందనే కదా. అసలు ఇన్ని తప్పిదాలు చేసిన వైసీపీ పార్టీ, ఇన్ని తప్పిదాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమాత్రం అధికారానికి ఉంటాడా? ఓడిపోవాలి కదా. అయినా కూడా ఎందుకు గట్టిగా ఉన్నాడంటే సంథింగ్ అదే. ఎక్కడో ఒక అంటే బలమైన ఇక్కడ గీత ఒకటి కూటమని. ఇక్కడ మనం రాజకీయాలనే కాదండి, ప్రజలను కూడా అనాలన్నమాట. ఎంత అరాచకమైన పాలన చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలు చూస్తున్నారంటే వాళ్ళ ప్రజలను ఎవరు బాగు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరైనా చూసుకోవాలి కదా. కూటమి ఫామ్ అయింది. కూటమి వల్ల నీకు నష్టమా లాభమా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ద్వారా నువ్వు ఇంత నష్టపోయావు. చంద్రబాబు ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏదో కొంత మేలు జరిగింది. ఇంత నష్టపోయినా సరే ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నావు అంటే ఇంకా మనం వాళ్ళకి ఏం చెప్తే కన్విన్స్ చేయగలుగుతాం చెప్పండి వాళ్ళని. అంటే ఇక్కడ మనం గతంలో చెప్పిన మాట ఒక మాట ఏంటంటే కార్తీక్ గారు, ఈ రాజకీయ పోరాటంలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి రాజకీయ పార్టీలు. ఉమ్, నాకు తెలిసి ఈ ఎన్నికల యుద్ధంలో ప్రజలు ఎక్కడ ఉండారు? రాజకీయ పార్టీలు తప్ప. ఉమ్, అంటే చివరికి ఓటేసేది వాళ్ళే కదా. ఇందాక ఒక ఆయన అంటున్నాడు, ఉమ్, జనసేన పార్టీ ఇచ్చిన 21 సీట్లలో
అన్ని జనసేన అభ్యర్థులైనా ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన 10 సీట్లలో అన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనా ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారా? ఉహు, మరి ఈ సంకేతాలు ఎక్కడ పోతాయి? ఇప్పుడు ప్రజలు 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 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మాట యథార్థం. ఉహు, ప్రజలు ఉద్యమాలు చేసిన మాట యథార్థం. మీ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని దగ్గర తీసుకున్నది ఎక్కడుంది? ఉహు, ఎక్కడ కనిపిస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వేదికల మీద ఉహు, ఆ 3 కులాలేగా కార్తీక్ గారు. ఉహు, ఆ 3 కులాలే కదా. నువ్వు ప్రజలను ఆహ్వానిస్తే ఎక్కడైనా అమరావతి కండువా ఇది ఎక్కడ కనిపిస్తుందా మీకు వేదికల మీద? ఉహు, 1600 రోజులు ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఏమైపోయారు? 28,000 మంది రైతులు ఉహు, ప్రజల తరపున బాసటగా ప్రతిపక్ష పార్టీలు గెలిపించని చెప్పడానికి వాళ్ళు నోచుకోలేకపోయారా? ఉహు. అంటే మేము చెప్తే సరిపోతుంది అనుకున్నారు. ప్రజలను వీడి నేల విడిచి స్వాములాగా జరగటం మూలానే ఈ ఇబ్బంది వచ్చిందని మాలాంటి వాళ్ళ యొక్క భావన. అదేలే సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు సార్, అంతా ధనంతో కూడుకున్న వ్యవహారం, వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు అభ్యర్థులని మీరే మాట్లాడారు. ఉహు, అంటే ప్రజాస్వామ్యానికి బదులుగా ధనస్వామ్యం నడుస్తుంది అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. అవును. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. ఎవరు వస్తేనే మనం చూసేది ఏముంది, ఆ ఉహు, ఇచ్చేది ఏదో తీసుకుందాం, నచ్చినోడికి వేసేద్దాం అని చెప్పిన పద్ధతిలో ఉండాలి తప్ప ఉహు, ఎక్కడ. లేకపోతే ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తే బెజవాడ గుంటూరు ప్రజలు రహదారుల మీదకి ఎందుకు రారు? ఇప్పటికీ అభ్యర్థులు ఎలా పోటీ చేస్తున్నారు? సిగ్గుండాలి కదా వైసీపీ నాయకులకి. ఉహు. అమరావతి ప్రాంతంలో పోటీ చేయాలంటే ఆ రైతులకు అంత అన్యాయం చేసి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఓట్లు అడగటానికి ఎంత ధైర్యం చేస్తున్నారు చూడండి. ఎక్కడ బలహీనపడ్డారు? కాబట్టి ప్రజల్లో ఉన్న ఈ అనైక్యతని, లేదా ఎన్నికల్లో ఉన్న ఈ అనైక్యతని డబ్బు దశకంతో ఎన్నికలు నడపడం మూలానే ఈ పరిస్థితి వచ్చింది. ఎస్. నిజానికి ఏంటంటే మీరు అన్నట్టుగా నిజమైన ప్రజా నాయకులు ఎవరు కూడా ఈ ఈ క్షేత్రంలో ఎన్నికల ప్రక్రియలో కనిపించటంలా. డబ్బున్నోళ్ళే కలబడుతున్న మాట యథార్థం. నేను చెప్పినా చెప్పకపోయినా, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, డబ్బుంటేనే ఎన్నికలు అనేది ప్రజలకు అర్థమైన విషయం. లేకపోతే కార్తీక్ గారు ఉండేవాళ్ళు, బాలకోట ఉండేవాడు కదా. యా, అదేలే. బాలకోట కూడా ఎన్నికల్లో నిలబడాలని ఉంటుంది కదా. ఎవరు చేరదీస్తున్నారు మనల్ని? ఉహు, డబ్బున్న వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు అనే ధోరణి ఉండటం మూలాన ప్రజలను ప్రేక్షక పాత్రకి పరిమితం చేశారు. అయినా కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రజలే వాళ్ళ రాతను మార్చుకునే విధంగా చూసుకోవాలి. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఇచ్చిన అవకాశం ఇదే. 5 ఏళ్లకు ఒకసారి మనకు అవకాశం వస్తుంది. ఇప్పుడు పరిపాలన కనుక మార్చుకోలేకపోతే మళ్ళీ 5 ఏళ్ళు ఇదే శిక్ష అనుభవించాలి. అంతేగా. ఆ శిక్ష దిశగానే ప్రజలే అనుభవిస్తారు. ఇప్పుడు ఉహు, రాజకీయ పార్టీ నేను అదే చెప్తున్నా, మనం ఎన్నోసార్లు చెప్పాం. రాజకీయ పార్టీలకు ఓడిపోయినా వచ్చిన నష్టం ఏం లేదు, గెలిచినా వచ్చే లాభం లేదు. వాళ్ళు బాగానే ఉంటారు. అంతిమంగా ఏంటంటే నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకి. ప్రజలకి, అంతే, రాష్ట్రం. రాష్ట్రానికి, అన్ని సామాజిక వర్గాలకి. అది ఉహు, అమరావతి అయినా, పోలవరం అయినా, విశాఖ ఉక్కు అయినా ప్రజలు కదా. అసంఖ్యాకమైన ప్రజలు, 4,8,00,000 మంది ప్రజలు. అంతిమంగా నష్టపోయేది రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు. రాజకీయ పార్టీలో ఉంది సార్. ఈ రోజు ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు మీరు వస్తారు, ఎల్లుండి ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వస్తారు. కాబట్టి రాజకీయ పార్టీలకే విలువ కలిగిన రాజకీయ పార్టీలు ఉంటే పర్వాలేదు. ఈ వర్షాన వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క ఉమ్, ఇందులోని అఫిడవిట్లోని పొందుపరుస్తూ ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు, ఉహు. లేదా ప్రజలకు ఏం చేస్తారు? వాళ్ళ ఆస్తులను కాపాడుకునే తత్వంతో తప్ప. కాబట్టి రాజకీయాలు ఖరీదుగా మారి ప్రజల్ని కొనుగోలు చేసే పరిస్థితికి వచ్చి రావటం మూలనేది ప్రజాస్వామిక వాదులుగా మీలాంటి మన అలాంటి వాళ్ళ యొక్క ఆవేదన. యా. లేకపోతే ఏంటంటే పరిస్థితులు బాగానే ఉంటుంది. 72 ఏళ్ల స్వాతంత్ర భారతదేశం ఏం సాధించింది అయ్యా అంటే ఖరీదు కలిగిన రాజకీయాలను, ధనస్వామ్యం సాధించింది తప్ప ప్రజాస్వామ్య ఫలాలను మాత్రం ప్రజలకు అందివ్వలేకపోయింది. అందుకని ఇంకా ప్రాజెక్టు అంటున్నాం. వర్షాన్ని ఒడిసిపెట్టుకొని కాపాడుకోలేకపోతున్నాం. వరద వస్తేనే, వర్షం ఎక్కువైతేనే వరదలు వస్తాయి, వరదలు వస్తే పంటలు పోతాయి, వర్షం లేకపోతేనే పంటలు పండవు. ఉహు, అతివృష్టి అనావృష్టే కదా. అవును. ఇంకా నీరు లేని పరిస్థితే కదా. ఉహు, భారతదేశానికి చుట్టూ 3 సముద్రాలు ఉండి, సముద్రాలున్న ప్రాంతం కూడా, నదులున్న ప్రాంతం కూడా నీటి కరువైన ప్రాంతమే కదా. కాబట్టి పరిపాలన ఈ విధంగా ధనస్వామ్యం అయింది. ధనవంతుల యొక్క ఏలుబడిలో ఉండటం మూలానే ఆ రోజున కూడా ఈ రోజు కూడా చాలా మంది గొప్ప వాళ్ళందరూ కూడా తాకట్లో భారతదేశం, లేదా ఉహు. తాకట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అని ఆ అలసి అంతే. అలసి సొలసిపోయిన ఆ పోరాట యోధులందరూ కూడా తప్పించింది, ఆవేదన చెందింది దీనికోసమే. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా మీరు అన్నట్టుగా ఏదైనా ప్రజలే మార్చుకోవాలి, ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి. అలాంటి చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా. ప్రజలు మార్చుకోలేకపోతే ఏలేవాడు ఏదైనా చేయగలుగుతాడు. యా. ఏలేవాడు ఏదైనా చేస్తాడు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి పాలకులను కూడా, ప్రభుత్వాలను కూడా కట్టడి చేసే చైతన్యం ప్రజలకు రావాల్సిన అవసరం అయితే ఉంది. యా, చూద్దాం సార్. ఎందుకంటే ఇందాక మీరు చెప్పింది అయితే ఒకటి మాత్రం నిజం అనమాట. మన కృష్ణా జిల్లా
రిజల్ట్ ఎలా అయితే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజల్ట్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మాత్రం కృష్ణా జిల్లాలో మెజారిటీ కూటమికి ఉంది, 9 కూటమికి ఉంది, 7 వైఎస్ఆర్సీపీకి ఉంది. సో మీరు అనేది ఏంటంటే కృష్ణా జిల్లా లాంటి ప్రాంతంలోనే వైఎస్ఆర్సీపీ 7 తెచ్చుకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ బలంగానే ఉంటుంది కాబట్టి టఫ్ ఫైట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయంటారు. కాబట్టి చాలా మంది అని అంటుంది కూడా లేదు. డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడైతే బీజేపీ కలిసిందో అప్పటి నుంచి తెలుగుదేశము జనసేన గ్రాఫ్ కొంచెం తగ్గటం, వైఎస్ఆర్సీపీ అంటే గ్రాఫ్ పెరగటం వల్ల కొంచెం టఫ్ ఫైట్ గానే ఉంది. ఇక్కడ 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 ఒక మాట ఏంటంటే, మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కార్తిక్ గారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఒడ్డున పడింది. అంతే. ఆ, దాన్ని గెలుపనం ఉమ్, కేవలం 4 స్థానాలు నల్గొండ ఖమ్మం జిల్లాల యొక్క బలంతో ఒడ్డున పడింది. ఉమ్, రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఒడ్డున పడే పరిస్థితి ఉందో తప్ప ఉమ్. వన్ సైడ్ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. అంటే పెద్ద మెజార్టీలు వచ్చే పరిస్థితి లేదు. అవును, అది ఎవరైనా అర్థం ఎవరైనా బొట్ట అది అది మెజారిటీ. అది అర్థమవుతుంది. ఉమ్, అందుకని ఏ అభ్యర్థికి విజయావకాశాలు వచ్చినా కూడా 5,000 నుంచి 10,000 మెజార్టీలే. ఉమ్, సీట్ల సంఖ్య కూడా ఎవరికి వచ్చినా కూడా 100, 105 లాగానే ఉంది. అవును. ఉమ్, కాబట్టి ప్రజలు అలా ఉన్నారు. ఆషామాషిగా పోరాటం లేదు, ఎన్నికల పోరాటం. అందుకని ప్రతిపక్ష పార్టీలు కాస్త అప్రమత్తంగా ప్రజలను కలుపుకొని, ఉద్యమాలను కలుపుకొని కాస్త ముందుకెళ్తే కాస్త ఫలితం ఉంటుంది, ఇంకా సమయం ఉంది కాబట్టి అనేది మా బొట్టోళ్ళని చెప్తున్నాము. యా, ఆ దిశగా కొంగొత్త అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా సార్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.